హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రవికాంత్ లాక్స్. ముందుగా అందరికీ నమస్తే. ఈ రోజైతే నేను ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత అయితే విజయనగరం వచ్చాను. మన కాళికామాత ఆలయం ముఖద్వారం అయితే వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉందో, మొత్తం ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఆ సెంటర్లో కనబడే అమ్మవారి విగ్రహం, ఈ హనుమాన్ స్టాచ్యూకి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. చూడండి, పైన గేట్ పైన అమ్మవారి విగ్రహం కూడా బ్లాక్గా ఉంది, దాని బిర్లా వైట్ ఫినిషింగ్ అయితే ఉంది. యాక్చువల్ నాకు హెల్త్ బాగోకైతే వర్క్ నేను ఆఫ్ చేయడం వల్ల విగ్రహాలు అయితే అలా ఉండిపోయినాయి. నేను ఈ 2-3 డేస్లో అయితే ఆ విగ్రహం కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. గేట్ చూడండి, మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే ఎంతవరకు ఉందో. ఇది ఏంటంటే దసరా నవరాత్రిలో ముందుగా అయితే ఓపెన్ చేద్దాం అనుకుని ఉద్దేశంతో చేసేసాం అనమాట. నెక్స్ట్ నాకు కొద్దిగా ఈ దసరా నవరాత్రులు చూసుకుని హనుమాన్ స్టాచ్యూ కూడా స్టార్ట్ చేస్తాను, మొత్తం మిగతా బ్యాలెన్స్ ఫినిషింగ్ వర్క్ కూడా. చూడండి, గేట్ వర్క్ అయితే ఇలా ఉంది. హనుమాన్ స్టాచ్యూ కూడా బాడీ వర్క్ అయితే ఫినిషింగ్ అయితే కింద ఉండిపోయింది అనమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట గేట్కి, చూడండి. అలాగే మన వర్క్ కూడా మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి, ఇటువంటి వర్కులు కానీ, దేవాలయం వర్కులు కానీ, దేవాలయం పెయింటింగ్స్ కానీ కావాలనుకుంటే నా నెంబర్ డిస్ప్లే పైన ఉంది, కాంటాక్ట్ చేయండి. అలాగే మన వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.